సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ప్రకృతి విసిరేటువంటి సవాళ్లను స్వీకరించడం అంటే తుఫాన్లు, సునామీలు ఎదుర్కోవడం కాదు. ప్రకృతిలో ఉన్నటువంటి అందాలని ఏ విధంగా ప్రకృతి డిజైన్ చేసుకుంది, దాన్ని మనం ఎలా రీక్రియేట్ చేయగలం అనే దాని గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకని ఈ మాట మాట్లాడాల్సి వస్తుందంటే, ఇది చూడండి, ఒక పళ్ళెంలా కనిపిస్తున్నటువంటి ఇది ఒక ఆకు, నీళ్లపైన తేలియాడేటువంటి ఆకు. దీన్ని విక్టోరియా అమెజానికా అంటారు. విక్టోరియా అమెజానికా, ఇది వాటర్ లిల్లీ అని కూడా సింపుల్గా పిలుస్తారు. దీనికి సంబంధించినటువంటి పువ్వులు పర్యాటక ప్రాంతాలు, అంటే ఇప్పుడు ఇది వాటర్ లిల్లీ అంటే ఇది దానికి వచ్చేటువంటి పువ్వు అనమాట. అది చూస్తే ప్లేట్లా ఉంది. ఒక్కొక్కటి 3 మీటర్ల వైశాల్యంతో ఉండేటువంటి విక్టోరియా అమెజానికాకి సంబంధించినటువంటి వృక్ష జాతులు మన రాష్ట్రంలో, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతాయన్న విషయం మీకు తెలుసా? అది మనకు తెలియదని ఆనంద్ మహీంద్రా గుర్తు చేస్తున్నారు. ఆనంద్ మహీంద్రా ఎందుకు గుర్తు చేస్తున్నారంటే, ఒక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. ఆనంద్ మహీంద్రా గురించి నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దేశంలో అద్భుతమైనటువంటి ఒక ఎంటర్ప్రెన్యూర్, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి, ప్రపంచంలో ఉండేటువంటి అరుదైనటువంటి అంశాలని ప్రజల దృష్టికి తీసుకొచ్చేటువంటి వ్యక్తి. ఆయన ఒక ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి మ్యాటర్ ఇందులో ఉంది. ఐ సా యువర్ యాడ్ ఎన్సీవీఎన్ గారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ని కోట్ చేస్తూ, యు ఆర్ రైట్, మచ్ ఆఫ్ ఆంధ్రాస్ సీనిక్స్ స్పాట్స్ రిమైన్ అన్డిస్కవర్డ్. అంటే అద్భుతమైనటువంటి దృశ్యాలు, ప్రకృతి దృశ్యాలు ఇంకా ఎవరికి కూడా కంట పడనటువంటి దృశ్యాలు ఎన్నో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అని చెప్తున్నారు. అండ్ బియాండ్ ద బ్యూటిఫుల్ బీచెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దేర్ ఆర్ స్పెక్టాక్యులర్ లొకేషన్స్ అప్ రివర్ టూ. సో ఇంకొకటి, ఇక్కడ లష్ కోకోనట్ గ్రూవ్స్ అండ్ ట్రాంక్విల్ బ్యాక్ వాటర్స్ ఆర్ వెల్ విత్ ఇన్ రీచ్. బ్యాక్ వాటర్స్ అనేది కేరళలో కానీ, విదేశాల్లో చాలా చోట్ల, ఈవెన్ అమెరికాలో కానీ, యూరోప్ కంట్రీస్లో కానీ బ్యాక్ వాటర్స్ని అద్భుతమైనటువంటి రిసార్ట్ ప్లేసెస్ కింద, టూరిజం స్పాట్స్ కింద డెవలప్ చేస్తారు. కానీ మన దగ్గర మాత్రం అది జరగలేదు. వన్ ఆఫ్ ద రీజన్స్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ క్లబ్ మహీంద్రా ఈజ్ బికాజ్ we choose from inception to work hard to create new destinations in addition to setting up in established hotspots. ఆల్రెడీ ప్రముఖంగా పేరు పొందినటువంటి టూరిజం స్పాట్స్ కంటే కొత్త వాటిని ఎక్స్ప్లోర్ చేయడంలో క్లబ్ మహీంద్రా ఆసక్తిగా ఉంటుంది. సో forgive us for advocating one such resort, the Dindi RVR Club Mahindra. సో అక్కడ డిండి అనే ప్లేస్లో ఆంధ్రప్రదేశ్లో ఉంది. ద డిండి, a serene backwater gem in Andhra, is a paradise for nature lovers, home to the giant Victoria Amazonica. So ఈ జైంట్ విక్టోరియా అమెజానికా దిండి రిసార్ట్స్లో విపరీతంగా పెరుగుతుందంట. హూజ్ లీవ్స్ స్పాన్ నియర్లీ 3 meters, స్టడీ ఎనఫ్ టు హోల్డ్ ఎ చైల్డ్, యాజ్ క్యాప్చర్డ్ బ్యూటిఫుల్లీ బై గెస్ట్ సౌజన్ ఖన్నా అని ఫోటో షేర్ చేశారు. సో ఆ ఫోటో కూడా మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. అంటే క్లబ్ మహీంద్రాకి సంబంధించినటువంటి రిసార్ట్ అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడం ఒకటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి యాడ్ ఇది ఢిల్లీ ఎడిషన్లో, టైమ్స్ ఆఫ్ ఇండియా ఢిల్లీ ఎడిషన్లో వేసినటువంటి ద నెక్స్ట్ బిగ్ బీచ్ స్టోరీ అని చెప్పని ఏపీలో కోస్టల్ టూరిజంని ప్రమోట్ చేస్తూ చేసినటువంటి ఒక ఎడిటోరియల్ కాన్సెప్ట్. ఇక్కడ ఉన్నటువంటి బీచెస్ గురించి, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం, కృష్ణా జిల్లా, అలానే వైజాగ్, ఇటు బాపట్ల, నెల్లూరు, వీటికి సంబంధించినటువంటి స్టోరీ ఒకటి ఢిల్లీ ఎడిషన్లో పబ్లిష్ అయింది. దీనికి కొనసాగింపుగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. అందులో భాగంగా డిండి రిసార్ట్స్లో ఉన్నటువంటి క్లబ్ మహీంద్రాకి సంబంధించినటువంటి స్పాట్స్, అక్కడ ఉన్నటువంటి పిక్చర్స్, ఇది ఒక గెస్ట్ తీసినటువంటి ఫోటో, అది చూసారా? ఇది అమెజానికా, విక్టోరియా అమెజానికాకి సంబంధించినటువంటి, అంటే ఇలాంటి అందాలు ఉన్నాయనే విషయం మనకు కూడా తెలియదు, ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకు కూడా తెలియదు. సో దాన్ని ఆనంద్ మహీంద్రా చంద్రబాబు నాయుడు గారి యాడ్ సందర్భంలో మన దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని చంద్రబాబు నాయుడు గారి రియాక్షన్ ఏమి ఇచ్చారో కూడా మనం ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ ఆనంద్ మహీంద్రా. ద ఓన్లీ ఇజమ్ ఫర్ ఫ్యూచర్ ఈజ్ టూరిజం. ఇట్ బ్రింగ్స్ పీపుల్ టుగెదర్, కనెక్ట్స్ కల్చర్స్, క్రియేట్స్ లైవ్లీహుడ్స్ అండ్ డ్రైవ్స్ గ్రోత్ విత్ పర్పస్. I appreciate your vision for creating a new destinations. Andhra Pradesh has many hidden gems like Dindi waiting to be discovered. From spiritual heritage to scenic retreats, our state offers a treasure trove of experiences for every traveler. I invite you and all hospitality leaders to partner with us in welcoming the world to Andhra Pradesh అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు రియాక్షన్ ఇచ్చారంటే, ఒక యాడ్ చూసి ఆనంద్ మహీంద్రా రియాక్ట్ అయ్యారు.
అలాంటి ఒక అరుదైనటువంటి జెమ్ దిండి రిసార్ట్స్లో ఉంది అని చెప్పిన ఆయన ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దానికి చంద్రబాబు నాయుడు గారి రియాక్షన్ ఇది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా అన్డిస్కవర్డ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి, అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఉన్నాయి. ఇప్పటివరకు టూరిజం పైన పెద్దగా ఫోకస్ చేయకపోవడం అనేది దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కోస్టల్ టూరిజంను ప్రమోట్ చేయాలని చెప్పని డిసైడ్ చేసింది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా మధ్య జరిగినటువంటి ఆసక్తికరమైన సంభాషణ ఇది. ఆంధ్రప్రదేశ్లో అంత విస్తరాకులాగా అంత పెద్ద ప్లేట్ రూపంలో కనిపించేటువంటి విక్టోరియా అమెజానికా వృక్షజాతులు పెరుగుతాయన్న విషయం చాలామందికి తెలియదు. ఇది ఆసక్తికరంగా అనిపించింది కాబట్టి ఈ వీడియో చేశాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.